వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తీసుకుపోతున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి కూడా ప్రతి పల్లెల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ ఉన్నారు. తాను కూడా గాన్లపేంట మండలంలో ప్రతి గ్రామాన్న తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న, ఎట్లా ఉంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు? ఈరోజు ప్రచార నిమిత్తం మేము గాన్లపేంట మండలంలో ప్రతి పంచాయతీ ప్రతి పల్లెకు తిరగడం జరిగింది. అంటే ఇప్పటివరకు 2-3 పంచాయతీలు పొద్దు నుంచి తిరిగినాము. ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఇంటికి పోయినా మేము అలసిపోతున్నాం. హారతులు ఎట్లెంటి ఇస్తున్నారంటే ఆడబిడ్డలు అవ్వ తాతలు పోతే ఇంటికి మేము ప్రతి ఇంటికి పోలేకపోతున్నాం ఆ హారతులకి. అంటే దీంతో తెలిసిపోతుంది వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత అటాచ్ ఉన్నారు, వాళ్ళు రాబోయే ఎన్నికల్లో ఎలాగ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేస్తారనే దానికి ఇదొక నిదర్శనం. ఇంకా మేమైతే మేనిఫెస్టో గురించి మేము చెప్పుకుంటా పోతున్నాము. జగనన్న చెప్పింది తప్పకుండా చేస్తారని రుజువు అయింది. గడిచిన 5 ఏళ్లలో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో అది తూచా తప్పకుండా 99% అమలు చేసిన ఏకైక నాయకుడు జగనన్నని మేము చెప్తున్నాము. అది వాళ్లకు అర్థమైంది. వాళ్ళందరూ బెనిఫిషరీసే. వాళ్ళందరూ ప్రతి పథకంతో బెనిఫిట్ పొందినలే. కాబట్టి మేము దూసుకొని పోతున్నాము. వాళ్ళు కూడా ప్రజలు కూడా చాలా స్పందన ఉంది ప్రజల నుంచి మా పార్టీకి. మీ ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ అభ్యర్థి చూసుకుంటే నోట్ల కట్టలతో ప్రజల్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డంగా దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? టీడీపీ వాళ్లకు ఇంకా ఏ దారి లేదు. అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు. డబ్బులతో ప్రలోభ పెట్టి వాళ్ళు ఈ ఎన్నికలు గెలిచాలని చూస్తున్నారు. అలాగే డబ్బులు తరలించే ప్రయత్నంలో కదిరికి డబ్బులు పట్టుబడినాయి. ఇక మీరు ప్రతి ఓటరు ప్రతి కదిరి నియోజక ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. డబ్బులతో వీళ్ళు నోట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని. కానీ ప్రజలు డబ్బులతో నోట్లు అమ్మరు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీతో ప్రజలున్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో టీడీపీతో ప్రజలు లేరు. టీడీపీ వాళ్ళు కూడా ఎలాంటి ప్రలోభాలు పెట్టినా గానీ డబ్బులకు గానీ లొంగబోరని కదిరి ప్రజలు నేను ఆశిస్తున్నాను. కదిరి ప్రజలు కూడా ముందు నుంచే ఇలాంటి రాజకీయమే చేసినారు. డబ్బులతో ఎలాంటి ప్రలోభాలకి వాళ్ళు లోన్ అవ్వకుండా లొంగకుండా వాళ్ళు ఓట్లేస్తా వచ్చినారు. హైదరాబాద్ లో చూడొచ్చు, ఓవైసీ అజాదుద్దీన్ కూడా సంపూర్ణంగా ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు అని చెప్పారు. సో దీనిపైన మీ స్పందన? ఒక అవైసే కాదండి, ఈ రాష్ట్ర ప్రజలే డిసైడ్ చేసుకున్నప్పుడు మనకు అవైసీ చెప్పినారు ఇంకొకరు చెప్పినారు అనేది మనకేం అవసరం లేదు. జగనన్న చేసిన మేలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అని చెప్పుకునే నాయకుడు, ఏకైక నాయకుడు ఈ దేశంలో ఉండేదే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనకు ఒకరు చెప్పినారని దానిపైన కన్నా మా ముస్లిం సోదరులు గాని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు మన వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఉంది. కాబట్టి జగనన్న అంటే ఏ ఒక్కరూ రికమెండేషన్ అవసరం లేదు. ప్రజలే ఆయనకి రికమెండేషన్. కాబట్టి ఇక ఒక అవైసే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సెగ్మెంట్ నుండి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ దొరుకుతా ఉంది. బీజేపీ చాలా క్లియర్ గా చెప్తుంది, మైనారిటీలో ఉన్నటువంటి 4% రిజర్వేషన్ ఓబీసీలో కలుపుతామని కూడా ప్రకటన చేస్తున్నారు. దీనిపైన మీ వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బీజేపీ 4% మేము ఏదైతే రాష్ట్రంలో గాని దేశంలో గాని పవర్ లో వస్తానే రాష్ట్రంలో తప్పకుండా ఈ 4% రిజర్వేషన్ తీసేస్తామని, దానికి వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో ఇది కాకుండా చేస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో వచ్చేది మన గవర్నమెంట్. కాబట్టి ఆ 4% అనేది ఎట్టి పరిస్థితుల్లో అట్లే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని పోనివ్వము. ఇంకా మా నాయకుడు అకార్డింగ్ టు లా ఏదైతే అవసరం ఉంటుందో 4 నుంచి 5కి ఎట్లా పెంచాలని చూస్తున్నాడు. వాళ్ళు తీసేస్తామంటున్నారు. మా నాయకుడు 1%, 2% రిజర్వేషన్ ఎట్లా పెంచలేని దానిపైన ఆలోచిస్తున్నాడు. కాబట్టి బీజేపీ వాళ్ళు దీనిపైన ఎక్కడ గానీ చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఎవరన్నా ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే మేము వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసేస్తామంటే ఈయన పెడతాడా లేడా అనేది ఎక్కడ చెప్పలేదు. అంటే ఇట్టే తెలిసిపోతుంది ఆయన ఎప్పుడు మైనార్టీలకి పక్షపాతి కాదని. జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి, ఎప్పుడు మనతోనే ఉన్నారు. ఇంకా వీలైతే 1%, 2% రిజర్వేషన్లు పెంచి మా పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుపడేలా ఆయన చర్యలు తీసుకుంటాడని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా చేస్తారు కూడా మా నాయకుడు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్తున్నారు. బీజేపీ పార్టీ ఏదైతే 4% రిజర్వేషన్ అది ఓబీసీలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ మాత్రం అవసరమైతే ఇంకో 2% పెంచేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్తున్నారు. వీడియో దిలీప్, సాక్షి న్యూస్, కదిరి, సత్యసాయి జిల్లా నుంచి.